నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. బ్యాడ్ పార్టీ అంటూ ఒక నేత ఆరోపిస్తే బ్యాడ్ బ్రదర్స్ అంటూ మరో నేత తీవ్రంగా విమర్శల జల్లు కురిపించడం రాజకీయ వేడి పెంచుతోంది. అధికార పట్టు కోసం ఒకవైపు పార్టీలు వ్యూహాత్మకంగా కదలికలు చేపడుతుంటే మనుగడ కోసం ప్రత్యర్థులు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఒక్క సెగ్మెంట్ ఎన్నిక అయినప్పటికీ ఆయా పార్టీల ఎంటైర్ టీమ్స్ ప్రచారంలో పాల్గొని ఓటర్లను ప్రభావితం చేసేందుకు నానా తంటాలు పడుతున్నాయి. నేతల మాటల తాకిడితో పాటు ప్రచార బలగాల కదలికలు కూడా ఎన్నికల వేడి పెంచేస్తున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పల్టీ మాటలు, పదజాలం, వ్యూహాలతో ప్రచార పోరు పరాకాష్ఠకు చేరుతుంది. ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ దిశ ఎలా ప్రభావితం చేస్తుందో, ఏ మలుపు తీసుకుంటుందో చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అత్యంత తీవ్రస్థాయికి చేరింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం ఉధృతంగా సాగుతోంది. కాంగ్రెస్ నాయకులు తమ మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించి 6 గ్యారంటీలు, అభివృద్ధి హామీలను ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, కేటీఆర్లను ఉద్దేశిస్తూ బ్యాడ్ బ్రదర్స్ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముస్లిం మైనార్టీల కోసం మస్కాన్, శ్మశాన వాటిక, సమస్య పరిష్కారం, ఎన్టీ రామారావు విగ్రహ స్థాపన వంటి హామీలు కూడా ప్రచారంలో వినిపిస్తున్నాయి. నామినేషన్ల సమయంలో అభ్యర్థుల అఫిడవిట్లపై వచ్చిన అభ్యంతరాలు, సోషల్ మీడియాలో చెలరేగిన మాటల తాకిడితో ఉప ఎన్నిక రాజకీయ వేడి మరింత పెరిగింది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రభుత్వ పనితీరుపై ప్రజా తీర్పుగా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు పూర్తిగా విఫలమయ్యాయని, రాష్ట్ర పాలన కుంటుపడిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఓటమి భయంతోనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తప్పుడు సర్వేలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి నిలిచిపోయిన అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభమవుతాయని, గత 10 ఏళ్ల తమ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇక బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసి ఎన్నికల్లో అక్రమంగా గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని, ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమని ఆరోపిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో సింపతి వర్సెస్ అభివృద్ధి అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ కుటుంబానికి మద్దతుగా సానుభూతిని కోరుతుంటే కాంగ్రెస్, బీజేపీలు అభివృద్ధి హామీలపై దృష్టి పెట్టాలని ఓటర్లను కోరుతున్నాయి. ఇదే సమయంలో బోరబండ శివాజీ విగ్రహం వంటి భావోద్వేగ అంశాలను బీజేపీ తెరపైకి తీసుకొచ్చి ప్రచారాన్ని మరింత వేడెక్కిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు నుంచే డబ్బు పంపిణీ, అడ్డగోలు లాబియింగ్ ఆరోపణలు తెరపైకి రావడం గమనార్హం. బీజేపీ నాయకులు కాంగ్రెస్ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తోందని ఆరోపిస్తే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించింది. అధికార పార్టీ వివిధ వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు లాబియింగ్ చేస్తున్నదన్న ఆరోపణలు రాజకీయ వేడి మరింత పెంచుతున్నాయి. ఇదే సమయంలో వివిధ సంస్థల ప్రీపోల్ సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని ప్రకటిస్తూ పార్టీలు కార్యకర్తల్లో నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. నవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనున్న ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ దిశను ప్రభావితం చేసే కీలక ఘట్టంగా మారింది. ఎన్నికల్లో గెలుపు సాధించాలంటే ప్రతి అంశానికి ప్రాధాన్యత ఉంటుంది.
అందివచ్చిన అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకోవడమే ఓటింగ్ ప్రభావాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు కుటుంబ వారసత్వం, సామాజిక సమీకరణాలు, పార్టీ బలం ఆధారంగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత బరిలో ఉన్నారు. ఆమె భర్త అకాల మరణం పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి, అలాగే దివంగత నేతకు నియోజకవర్గంలో ఉన్న స్థానిక పట్టు, ఈ రెండూ ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. కేటీఆర్ సహా ఇతర ముఖ్య నేతలు తమ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఉప ఎన్నిక సమయంలో అధికార పార్టీకే అధికంగా అవకాశాలుంటాయని విశ్లేషణలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున యువ నాయకుడు నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాలపై ఉన్న ఆదరణను నవీన్ యాదవ్ తన ప్రధాన బలంగా ఉపయోగించుకుంటున్నారు. యువత, కొత్త ఓటర్లు నియోజకవర్గంలోని కొన్ని కీలక సామాజిక వర్గాల్లో తమ ప్రభావాన్ని పెంచేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థిగా గెలుపు అనివార్యమనే ధీమాతో కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముక్కోణపు పోరుగా మారింది. బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి బరిలో ఉండడంతో ఆయనకు కేంద్ర నాయకత్వం మద్దతు, సంఘటిత సంస్థాగత బలం కీలకంగా నిలుస్తోంది. బీజేపీ అభ్యర్థి, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఉన్న అవినీతి ఆరోపణలు, విగ్రహాల రాజకీయం వంటి భావోద్వేగ అంశాలు ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులు తమ తమ వర్గాల్లో బలమైన ప్రభావాన్ని కలిగి ఉండడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతున్న త్రిముఖ పోరుగా మారింది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగర పరిధిలో మాత్రం ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేల స్థానాలను గెలుచుకోలేకపోయింది. అయితే అనంతరం జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా భాగ్యనగరంలో తన తొలి స్థానాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయం ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వానికి, ప్రభుత్వానికి నగరంలో కూడా పట్టు పెరుగుతోందనే సంకేతం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ తర్వాత జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రేవంత్ ప్రభుత్వం మరోసారి తమ సత్తాను నిరూపించుకునే ఛాలెంజ్గా తీసుకుంది. ఈ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో తమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు కొనసాగుతోందని, నగర ఓటర్లు కూడా తమ వెంటే ఉన్నారని నిరూపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, సీనియర్ నాయకులు అందరూ కలిసికట్టుగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గెలుపు అనివార్యమనే ధీమాతో అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుండడం, ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడం పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నింపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన ప్రచారం నిర్వహిస్తారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్కరే గెలుపు బాధ్యత భుజాలపై వేసుకుని నిరంతరం రోడ్డు షోలు, సమావేశాల ద్వారా ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కవిత ఇష్యూతో సహా పలు అంశాల కారణంగా క్యాడర్లో పట్టు కోల్పోతున్న తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించడం బీఆర్ఎస్కు అత్యంత కీలకంగా మారింది. ఈ గెలుపు పార్టీ నాయకత్వంపై ప్రజలకింకా విశ్వాసం ఉందని నిరూపించడానికి, కోల్పోయిన పట్టుకు పునర్జీవం పోయడానికి, క్యాడర్ను తిరిగి ఉత్తేజితం చేయడానికి నిచ్చెనగా ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే ఈ ఉప ఎన్నిక ఫలితం కేవలం ఒక సీటు గెలుపు మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాల్లో గులాబీ పార్టీ భవిష్యత్తు నిర్ణయించే కీలక ఘట్టంగా మారింది. రాజకీయ పార్టీలకు వచ్చిన అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకుంటేనే అధికారం అనే పీఠాన్ని చేజిక్కించుకునే వీలుంటుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
ప్రతిష్టాత్మక పరీక్షగా మారింది. ఈ నియోజకవర్గం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు స్థానం పరిధిలోకి రావడంతో ఇక్కడ గెలుపు సాధించడం లేదా బలమైన పోటీ ఇవ్వడం ఆయన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించే అంశంగా మారింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని ప్రజల ముందు నిలబడడానికి, నగర ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి ఈ ఉప ఎన్నిక కమలం పార్టీకి అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా బీజేపీకి హైదరాబాద్ నగరంలో ఒక సుస్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఉప ఎన్నికల్లో బలమైన ప్రదర్శన చేయడం ద్వారా నగరంలో తమ పట్టు పదిలంగా ఉందని, కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా తామే ఉన్నామని నిరూపించుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంటే, అందుకే కిషన్ రెడ్డి సహా బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికను ప్రభుత్వ వ్యతిరేకతకు తమకు అనుకూలంగా మలుచుకునే కీలక అవకాశంగా చూస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక త్రిముఖ వ్యూహాలతో, భావోద్వేగాల మేళవింపుతో, రాజకీయ ఉత్కంఠతో సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపు అనివార్యం అనే ధీమాతో ప్రచారం ముమ్మరం చేస్తోంది. బీఆర్ఎస్ కేడర్ ఉత్తేజితం చేయలనే పట్టుదలతో గత పాలన గుర్తు చేస్తూ ఓట్ల కోసం పోరాడుతోంది. ఇక బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకుంటూ నగరంలో తమ పట్టు పదిలంగా ఉందని నిరూపించుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. మూడు పార్టీలు తమ తమ బలాలను, భావోద్వేగాలను, అభివృద్ధి హామీలను రంగంలోకి దించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈ ప్రచారపు హోరాహోరీలో ఓటరు నాడి ఎటువైపు తిరుగుతోంది? పోలింగ్ అనంతరం వెలువడే ఫలితాలతోటే ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే కీలక ఘట్టంగా మారనుంది.